హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ గోంగూర పచ్చడి. అయితే గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది చూద్దామా ఇప్పుడు? ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి? ఒక పాన్ తీసుకొని గోంగూర తడిపి ఆరబెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. గోంగూర కట్ చేసుకోకూడదండి. తొడియాలు తీసుకొని పెట్టుకోవాలి. మొత్తం గోంగూర కూడా పెట్టేసుకోండి. అది ఊరికే మగ్గబెట్టేసుకోవాలండి. నూనె పోసుకోక్కర్లేదు, ఊరికే మగ్గిపోతుందండి. మంచిగా కలిపుకుంటూ మగ్గబెట్టండి మొత్తం కూడా. అది కొంచెం చూసారు కదా, అలా గువ్వైపోతుందండి. మొత్తం కూడా ఊరికి మెత్తగా అయిపోయి గువ్వైపోతుందండి మొత్తం గోంగూర కూడా. ఆ పచ్చి ఆకు ఉన్నది కనబడుతుంది కదండి, అదంతా కూడా పోవాలి. మొత్తం అయిపోయేదాకా మగ్గబెట్టుకొని పక్కన పెట్టుకో. అది కొంచెం చూడండి, మొత్తం మగ్గిపోయింది. ఇక నేను తీసేసి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. అదే ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ పోసుకొని ఒక కారంకి తగ్గట్టు ఒక గుప్పుడు ఎండుమిర్చి తీసుకున్నానండి. స్పైసీకి తగ్గట్టు అండి, దీనికంటూ కొలత ఏమి ఉండదు. స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకొని వేయించుకుందామండి. మంచిగా వేయించుకుందాం. ఎండుమిర్చి అంతా కూడా నేను ఎండుమిర్చి అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు అది కొంచెం చూడండి, మొత్తం కూడా మంచిగా వేగినాయి. ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలు పోసుకుందాము. ధనియాలు జీలకర్ర 2 పోసుకోవాలండి. గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఆ 2 అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అవి వేగిపోయినాయి కదా, మంచిగా తీసేసుకుందాము. తీసి ఒక బౌల్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఒక జార్ ఇలా తీసుకోండి. ఆ జార్లో ఎండుమిర్చి వేసుకుంది, మనం వేయించుకుని ఎండుమిర్చి వేసుకుందామండి. కొంచెం ఉప్పు, కల్లుప్పు వేస్తున్నానండి, మీకు లేకపోతే మెత్తటి ఉప్పు వేసుకోండి. ఉప్పు, వేయించుకున్న ధనియాలు జీలకర్ర వేసేసుకుందామండి. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాము. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నేను ఒక 10 కాయలు వేసుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు. మళ్ళీ అది పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం చింతపండు వేసుకోండి. కొంచెం చింతపండు, ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుందండి. పులుపు సరిపోలేదన్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టపండు అది వేసుకోవచ్చు. చూసారు కదా, అలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకున్న గోంగూర వేయించుకున్నాం కదండి, ఆ గోంగూర అంతా కూడా దాంట్లో వేసేసుకోవాలి. అదిగోండి చూడండి, మంచిగా ఇట్లా మొత్తం కూడా అదిగోండి చూడండి, మంచిగా ఇట్లా మొత్తం కూడా పేస్ట్ చేసుకోవాలండి మనము. చూసారు కదా, అదిగోండి అలా మెత్తగా మొత్తం కూడా పేస్ట్ చేసుకోవాలండి. అంతే అండి, కమ్మటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి మనం ఉత్తపప్పులో నంచుకొని తింటే చాలా టేస్ట్ కమ్మగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.